హాయ్! హలో! వెల్కమ్ టు అమ్ము డాడీ కుట్టి ఛానల్ అండి. చూసారుగా చికెన్ పిక్ ఎలా ఉంది? చూస్తేనే తినాలనిపిస్తుంది గదా! సో, నేను చికెన్ ఎలా ప్రిపేర్ చేస్తాననేది ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. పాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత 2 టేబుల్ స్పూన్ కొబ్బెర, తర్వాత ఒక ఆనియన్, తర్వాత ఒక వెల్లుల్లి, కొద్దిగా అల్లము, 3 ఎండుమిర్చి, కొద్దిగా దాల్చిన చెక్క, 2 లవంగాలండి. తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేశాను. ఉంచుకోవాలండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. చికెన్ అనేది బావుంటుందనమాట. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అదంతా మిక్సీ జార్‌లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. ఇది హాఫ్ కేజీకి సరిపోతుంది ఇలా. అంటే మామూలుగా ఏమంటారు, గుజ్జుగా తినాలనుకుంటున్నాము, గుజ్జుగా చెయ్యి అంటారు కదా! సో, అలాగా గ్రేవీ ఉండేలాగా బావుంటుందనమాట ఇది. సో, ఆయిల్ అదే మనం ఏ దాంట్లో అవి వేయించుకున్నామో దాంట్లోనే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆనియను, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలండి. సో, ఇవన్నీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత మనం పేస్ట్ చేసుకునే మసాలా వేసేయాలి. తర్వాత మిక్సీ జార్‌లోనే కొద్దిగా వాటర్ వేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. దీంట్లోకి మళ్ళీ మనం పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. పసుపు అంటే హాఫ్ టేబుల్ స్పూన్ అండి. సాల్ట్ వచ్చేసి మనం హాఫ్ కేజీకి మసాలాకు తగ్గట్టు వేసుకోవాలి. నేనైతే 1 టేబుల్ స్పూన్ మళ్ళీ హాఫ్ టేబుల్ స్పూన్ వేశాను. తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం వేశాను. సో, అంతా బాగా కలుపుకోవాలి. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసి అది పచ్చివాసన పోయేంత వరకు సిమ్‌లో పెట్టి అది అలా ఆయిల్ అంతా బయటకొచ్చే వరకు అదంతా వేయించుకోవాలండి. అలా అని అడుగు మాడుకోకుండా చూసుకోవాలి. తర్వాత వచ్చేసి చికెన్ వేసుకున్నానండి. తర్వాత దానికి చికెన్ ఉడకడానికి తగ్గట్టు వాటర్ వేసుకున్నాను ఒక గ్లాస్ పైన. తర్వాత మూత పెట్టేసి హైలో పెట్టేసి ఉడికించానండి. అలా అదిగో చూడండి. హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా ఉడికియాలి. తర్వాత ఒకసారి కలిపెట్టుకొని మళ్ళీ చూసి మళ్ళీ తర్వాత టమాటాలు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక 3 టమాటాలు అయితే తరిగి పెట్టుకున్నానండి. ఆ 3 టమాటాలు వేసేసాను సన్నగా తరుక్కొని. అది కూడా బాగా ఉడకాలన్నమాట. సో, చూడండి అలా ఆయిల్ అంతా పైకొచ్చి అయింది కదా! అప్పుడు మనము ఒక టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, అర టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలిపెట్టుకోవాలండి. చూడండి ప్రిపేర్ అయితే అయిపోయింది. కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు